హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ మామిడికాయ కూర చేసుకుందామండి. పుల్లగా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. బిగినర్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. ఈ మా చెట్టు వంకాయలండి. ఇది ఒక తెల్ల వంకాయల చెట్టు అండి, ఇది ఒక నల్ల వంకాయల చెట్లు. మేమైతే తెల్లవి నల్లవి కలిపి వండుకుంటున్నామండి. మీరైతే బయట నుంచి తెచ్చుకుంటారు కాబట్టి ఒకే రకం వండుకోండి. ఒక మామిడికాయ అండి, కలరకాయ, ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఇంకా కూర వండుకుందామండి, వంకాయ మామిడికాయ కూర. ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అవ్వవు. ఇలా కలుపుకొని ఇందులో వంకాయ ముక్కలు కోసుకుని వేసుకుందాం. వంకాయలు కోసుకుందామండి. వంకాయలు కోసుకుని నీటిలో వేసుకుందాం. పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవాలండి. వంకాయలు పుచ్చులు ఉంటాయి, మధ్య మధ్యలో ఇలా కోసుకునేటప్పుడు చూసుకోవాలండి, లేకపోతే పుచ్చులు వచ్చేస్తాయి కర్రీలోకి. ఇవి ఇలా కోసుకున్నాం కదండి ముక్కలు, ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల నల్లగా అవ్వవు. అన్ని వంకాయ ముక్కలు ఇందులోకి కోసి వేసేసుకోవచ్చండి. మామిడికాయ ఇలా తొక్క తీసుకోవాలండి. నేనైతే కలరకాయ మొత్తం వేసేస్తున్నానండి. ఇది పెద్దగా పులుపు ఉండదు, పెంక ఉంటుంది కదండి, ఇలా కోసుకోవడమే. ఇలా కోసేసుకోవడమేనండి ముక్కలు. కొంచెం పెద్దగా ఉన్నా ఏమవుదండి, బాగుంటుంది కూర. నేనైతే మొత్తం వేసేస్తున్నానండి. మామూలు ఏ కాయన్నా వేసుకోవచ్చు, పులుపుకాయలు అయితే ఎక్కువ వేసుకోకూడదండి, పులుపు అయిపోద్ది కర్రీ. చూసారా, ఇలా కోసేసుకోవడమే. మొత్తం కాయ అంతా కోసేస్తాను నేను. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవచ్చండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఒక 2 రెమ్మలు కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. తీసుకుందామండి, చూద్దాం వేగినాయో లేదో. వేగినాయండి, ఇలా వేగితే సరిపోతుంది. టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుని కొంచెం ఇలా ఫ్రై అయితే చాలు. మీడియం మంట మీద వేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకోవచ్చు. మూత తీసుకుందామండి. కొంచెం ఫ్రై అయింది, పెద్దగా యాడ్ అవసరం లేదండి. టమాటాలు అయితే వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలతో పాటు టమాటా మగ్గిపోతుంది అండి, పెద్దగా యాడ్ అవసరం లేదు టమాటా. కలుపుకుందామండి. ఇలాగా పైకి కిందకి కలుపుకుంటే కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవచ్చండి. మీడియం మంట మీదే మగ్గాల. తీసుకుందామండి. 6 నిమిషాలు అయితే చాలండి. ఇలాగా మామిడికాయ ముక్కలు వేసుకుందాం. నేనైతే మొత్తం మామిడికాయ వేసుకోనండి. కళ్ళుప్పు వేసుకుందాం మగ్గడానికి. కలుపుకోవచ్చండి. వంకాయ ముక్కలు ఇవి ఇలా మగ్గడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కూర. నీళ్ళతో ఉడికింది అసలు చక్కగా వచ్చేస్తుంది. మగ్గిపోద్దండి వంకాయ అయితే. ఇలాగా నూనె మగ్గింది, చాలా కమ్మగా ఉంటుంది కూర. కాసేపు ఇలా మగ్గుద్దండి, మూత పెట్టుకోవచ్చు. మీడియం మంట మీద 1 నిమిషం మగ్గాక చూద్దాం మూత తీసుకుని. ఇందులో ఉన్న వాటర్ సరిపోతుందండి, నీళ్ళు ఏమి వేయ అవసరం లేదు. ఇంకా మూత పెట్టుకుందామండి.
ఈ కూరలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెక్కలు అయితే సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం మిక్సీలో పేస్ట్ చేసుకునే కన్నా ఇలా కచ్చాపిచ్చాగా దంచుకుని వేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దంచుకుని పేస్ట్ చేసుకుందాం. మూత తీసుకుందామండి. కూర చూసారా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కారం, పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసాం కదా, కారంగానే ఉంటుంది. మీరు కారం పెట్టి కారం వేసుకోండి. ఇప్పుడు కలుపుకుందాం. సరే, దగ్గరికి మగ్గిపోయింది. మామిడికాయ, వంకాయ అన్ని మగ్గిపోయినాయి చూసారా. మనం మిక్సీలో పేస్ట్ చేసుకునే కన్నా ఇలా కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. కర్రీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకోవచ్చండి. చూసారా, వంకాయ ముక్క మగ్గిపోయింది. మూత పెట్టుకుందాం 1 నిమిషం. సరే, ఎంత మెత్తగా మగ్గిపోయిందో. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి. ఇందులో నీళ్ళు ఎక్కువ పట్టవండి. మగ్గిపోయింది కదండి నూనె, వంకాయ ముక్క తక్కువగానే పడతాయి వాటర్ అయితే. గ్లాసున్నర నీళ్ళు వేసానండి. ఇది కొంచెం మగ్గాక మనం చూసుకుందామండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో వేసుకోవచ్చు. కూర అయితే చాలా బాగుందండి. ఉప్పు అయితే సరిపోలేదు మాకు, కొంచెం ఉప్పు పడుతుందండి. ఇది 1 నిమిషం ఉడికితే సరిపోతుందండి. మీడియం మంట మీద మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. కర్రీ అయితే ఇంకా కొంచెం వాటర్ ఉన్నదండి, దగ్గర పడుతుంది. ఆయిల్ అంతా పైకి వస్తే అయిపోయినట్టేనండి వంకాయ మామిడికాయ కర్రీ. చూడండి, ఇందులో ఎటువంటి మసాలాలు లేకుండా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన కూరండి ఇది. మీరు లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమేనండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.